రష్మిక మందన, విజయ్ దేవరకొండ పెళ్లికి హాజరవ్వాలంటే అతిథులకు కొన్ని కండిషన్లు పెట్టినట్టు తెలుస్తుంది. అవి ఎలాంటి కండిషన్లో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. టాలీవుడ్ జంట రష్మిక మందన, విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొస్తున్నాయి. ఇంతవరకు వారిద్దరూ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు కానీ ఇప్పటికే వెడ్డింగ్ కార్డులు మాత్రం పంచేస్తున్నారు. ఈ జంట పెళ్లి పత్రిక అంటూ ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. అలాగే తమ పెళ్లికి వచ్చే అతిథులకు ఈ జంట కొన్ని కఠినమైన షరతులు పెట్టినట్టు తెలుస్తుంది. రష్మిక మందన, విజయ్ దేవరకొండ ఇప్పుడు ఎక్కడ కనిపించినా మీడియా వారు పెళ్లి గురించి అడుగుతూనే ఉన్నారు. కానీ వీరిద్దరూ ఆ ప్రశ్నలకు కూడా దాటివేస్తున్నారు. తమ పెళ్లి చాలా సీక్రెట్గా చేసుకోవాలని ఈ జంట ప్లాన్ చేసుకున్నారు. అందుకే కుటుంబ సభ్యులు కొద్దిమంది సన్నిహితులతో మాత్రమే ఆహ్వానించారట. రష్మిక, విజయ్ తమ పెళ్లికి వచ్చేవారు తమ పెళ్లి మండపంలోనికి ఫోన్లు తీసుకురాకూడదనే కండిషన్ పెట్టారట. పెళ్లి ఫోటోలు, వీడియోలు బయటికి లీక్ కాకుండా ఉండేందుకు ఈ నో ఫోన్ పాలసీని పెట్టారని తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఎలాంటి హడావుడి ఉండకూడదని వీరి ప్లాన్. పెళ్లికి, రిసెప్షన్కి వచ్చే అతిథులకు ఎలాంటి బహుమతులు తీసుకురావద్దని కూడా ఈ జంట ప్రత్యేకంగా చెప్పిందట. మీ రాకే మాకు పెద్ద గిఫ్ట్ అని చెబుతూ రష్మిక, విజయ్ చేతిరాతతో ఉన్న ఒక లేఖను బంధుమిత్రులకు ఇచ్చారట. ఫిబ్రవరి 26న జరిగే వీరి పెళ్లికి సినీ ప్రముఖులను ఎవరినీ పిలవడం లేదని తెలుస్తుంది. నో సెలబ్రిటీ పాలసీని కూడా ఫాలో అవుతున్నారట. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే తమ పెళ్లిని చేసుకోబోతున్నారట. పెళ్లి తర్వాత హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేసి అప్పుడు సెలబ్రిటీలను ఆహ్వానిస్తారని తెలుస్తోంది. పెళ్లి తర్వాత రష్మిక, విజయ్ నెల రోజుల పాటు సినిమాలకు బ్రేక్ తీసుకోబోతున్నారట. షూటింగ్లు, ప్రమోషన్లకు దూరంగా ఉండనున్నారు. పెళ్లి కాగానే ఈ జంట విదేశాలకు వెళ్తున్నారని, హనీమూన్కు కూడా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.